శ్రీకాకుళం నగరంలోని నారాయణ కళాశాల వేదికగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రశ్నించడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై కళాశాల సిబ్బంది ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం పుస్తకాల విక్రయాన్ని నిషేధించినప్పటికీ అకాడమిక్ ఇయర్ ముగియక ముందే నారాయణ విద్యా సంస్థలు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ విక్రయాలపై వివరణ కోరిన ఏబీవీపీ నాయకులతో కళాశాల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మాటామాటా పెరగడంతో విద్యార్థి నాయకులపై సిబ్బంది భౌతిక దాడికి దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే కళాశాల యాజమాన్యం వైఖరిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులపైనే దాడికి పాల్పడిన యాజమాన్యంపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని ఏబీవీపీ హెచ్చరించింది. అందరికీ నమస్కారం. నా పేరు సిగిలిపల్లి మదన్ కుమార్. నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు వహిస్తా ఉన్నాను. మరి ఏదైతే ఈ రోజు శ్రీకాకుళంలో నారాయణ జూనియర్ కాలేజ్ లో అక్రమంగా వేల రూపాయలకు పుస్తకాలు రోజు విక్రయాలు జరుపుతూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ పుస్తకాలు రేట్లు కొనలేక ఏబీవీపీ నాయకులకు తెలపగా ఏబీవీ నాయకులు ఈరోజు వచ్చి ఈ కళాశాలలో పుస్తకాలు అమ్ముతున్న గదిని చూడగా లోపల పుస్తకాలు కొన్ని లక్షల రూపాయలు స్టాక్ అనేది వీళ్ళు పెట్టుకొని వేల రూపాయల్లో పుస్తకాలు ఇక్కడ సేల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఆర్ఐఓ గారు ఉన్నారో అతను దీని మీద చెప్పినా సరే పుస్తకాలు అయితే అమ్ముకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు అని అతను సమాధానం ఇచ్చిన పరిస్థితి ఈ రోజు శ్రీకాకుళంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ఏ జిల్లాలో కూడా లేని రూల్స్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఆర్ఐఓ గారు ఎవరైతే ఉన్నారో ఈ కళాశాలపై చర్యలు తీసుకోమని మేము చెప్పగా అతను ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చేసింది. మరి ఎవరైతే ఈ ఉన్నతాధికారులు ఆర్ఐఓ గారి పైన ఉన్న అధికారులు ఉన్నారో వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతా ఉన్నాం. మరి ఈ పుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపీ నాయకులు రాగా ఎవరైతే ఈ కళాశాల ఏజీఎం గారు ఉన్నారో అతను ఏబీవీ నాయకులపై కూడా కర్రలతో దాడి చేసిన పరిస్థితి. మరి వెంటనే దీనిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు ఈ కళాశాలపై తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతా ఉన్నాం. దాడికి నిరసనగా ఏబీవీపీ నాయకులు కళాశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్రమాలకు పాల్పడుతోన్న కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాది నారాయణ కళాశాల అకాడమీ బుక్స్ ఏవో అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ వెళ్ళిందంట. తెలుగు అకాడమీ బుక్స్ అనేవి నాకు తెలిసే బయట అమ్మరు, అంత లాట్లు ఎవరు, మరి వాళ్ళకి ఎందుకు చెప్పారో ఎలా చెప్పారో కూడా తెలియదు. అది సో వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏదో రూమ్ లో ఉన్నాయని చెప్పేసి రాడ్స్ తో వెళ్ళి తాళం బదులు కొట్టడానికి ట్రై చేశారంట. ఆ రాడ్స్ కొట్టేటప్పుడు వీళ్ళకి కూడా పాపం మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. దానికి సరే తదుపరి చిన్న మా దగ్గరే ఫస్ట్ ఎయిడ్ బుక్ కిట్ ఉంటే దాని వల్ల బాగా అది రాసుకున్నారు, నో ప్రాబ్లం. దాని గురించి రిమైనింగ్ అది మేము ఏం చెప్పామంటే ఆర్ఐ గారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చెప్తే చేస్తాం, సంస్థను రన్ చేస్తున్నాం కాబట్టి మా పై అధికారులు ఏం చెప్తే చేస్తాం, నో ప్రాబ్లం. దాన్ని 100% ఫాలో అవుతాం. ఫాలో అయిన అవసరంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. లేదు సార్ మేమే ఫైనల్, ఈ స్టేట్ లో ఏబీవీ ఫైనల్, మేము ఏం చెప్తే మీరు అంతా వినాల్సిందే, అధికారులు కానీ మీరు కానీ. మా వాళ్ళు పాపం రెక్కపెట్టి లాగారు కిందకి, నాన్న పదండ్ర కిందకి వెళ్ళిపోదామని. ఏదో వాళ్ళు పొరపాటున ఏదో కొన్ని వాటర్ క్యాన్లు బదులు కొట్టడం, 2-3 చైర్లు బదులు కొట్టడం జరిగింది. నాకు తెలిసి అది అనుకోకుండా జరిగి ఉంటుందేమో, పొరపాటున ఇరగొట్టినట్టున్నారు. ఒక 10 కుర్చీల వరకు బదులయ్యేది. దాని గురించి నో ప్రాబ్లం. బట్ ఎక్కడైతే అలాంటివి ఏమి జరగలేదు. అది మేము మాట్లాడుకొని అది ఒకసారి మళ్ళీ మేము కూర్చొని మాట్లాడతాం. నాకు తెలిసి మేము అకాడమీలో అమ్మము. ఇంకా నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ప్రింట్ అయ్యలేదేమో. గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి ఇటువంటి మెటీరియల్ మా దగ్గర అమ్మం. ఎందుకంటే అది గవర్నమెంట్ ఆదాయానికి వన్నీ కొట్టడమే. దాన్ని మేము ఎప్పుడు కూడా దాన్ని మా చైర్మన్ సార్ దాన్ని ఎంకరేజ్ చేయరు, మేము దాన్ని ఎంకరేజ్ చేయము. ఎప్పుడు అది జరగలేదు. విద్యా సంస్థల లేక వ్యాపార కేంద్రాల అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.